హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఇది ఒక సాంప్రదాయమైన రుచికరమైన చేపల కూర. చేపల్లో అనేక పోషకాలు ఉంటాయి. ఇవి మన ఆరోగ్యానికి చాలా ఉపయోగకరంగా ఉంటాయి. ఈ చేపల్లో మనకి ప్రోటీన్లు, ఒమేగా 3 ఫ్యాట్ యాసిడ్లు, విటమిన్ డి అనేక పోషకాలు ఉంటాయి. ఈ చేపల కూరని నీచువాసన లేకుండా, ముక్క విడిపోకుండా చక్కని గ్రేవీతో టేస్టీగా మనం ఇప్పుడు తయారు చేసుకుందాం. నేనైతే ఒక అర కేజీ చేపను తీసుకున్నాను. శుభ్రంగా వాష్ చేసేసుకొని నేను చూపించిన విధంగా ముక్కలు నా సైజులో కట్ చేసుకోండి. ఇప్పుడు దీనికి ఒక టేబుల్ స్పూన్ సాల్ట్, ఒక టేబుల్ స్పూన్ పసుపుని రెండు వైపులా పట్టించేసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఒక ఎడల్పు లాంటి పాత్రను గ్యాస్ పై పెట్టుకోండి. 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ తీసుకోండి. నీసు కూర కాబట్టి ఆయిల్ కొంచెం ఎక్కువగానే పడుతుందండి. కొంచెం చూసి ఆయిల్ పోసుకోండి. ఆయిల్ వీటెక్కిన తర్వాత ఒక అర టేబుల్ స్పూన్ జీలకర్ర, ఒక అర టేబుల్ స్పూన్ మెంతులు వేయండి. అవి బాగా చిటపటలాడే వరకు కొంచెం వేయించండి. ఇప్పుడు ఇందులో 2 సీలికల్లి కరివేపాకు తీసుకొని కరివేపాకును కూడా వేసి వేయించండి. ఇవి ఫ్రై అయ్యేలోపు చిన్నగా తరిగి పెట్టుకోండి. ఒక కప్పు ఆనియన్స్ని చాలా చిన్నగా తరిగి పెట్టుకోవాలి. ఇదిగోండి, నేను ఒక కప్పు ఆనియన్స్ని తీసుకున్నాను. అవి కూడా అందులో వేసేసి సన్న మంట మీద బంగారపు రంగు వచ్చే వరకు వేయించండి. ఉల్లిపాయలు త్వరగా మగ్గడానికి కొంచెం సాల్ట్ వేయండి. చక్కగా మగ్గిపోతాయి. ఇప్పుడు ఇందులో ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి అదంతా ఒకసారి కలిపేసుకోండి. చిన్న మంట మీద ఫ్రై చేయండి. అలా ఫ్రై చేస్తూనే ఉండాలి. నేను చూపిస్తున్నాను కదండి, అలా కలుపుతూనే ఉండండి. తర్వాత ఇందులోకి 3 పచ్చిమిరపకాయలు తీసుకోండి. స్పైసీ ఎక్కువ కావాలనుకున్నవారు ఇంకైనా వేసుకోవచ్చు. ఇప్పుడు చిన్నగా తరిగి పెట్టుకున్న 2 టమాటాలు అయ్యి ఒక కప్పు టమాటా ముక్కల్ని తీసుకొని అందులో వేసేయండి. అవన్నీ మొత్తం ఒకసారి కలిపేసుకుని ఇవంతా బాగా మగ్గిపోవాలండి. పచ్చివాసన అంతా పోవాలి. ఇప్పుడు దీని మీద మూత పెట్టేసుకుని సిమ్లో ఒక 5 నిమిషాలు అలా మగ్గనిస్తానే ఉండండి. అదిగోండి, 5 నిమిషాలు అయిన తర్వాత నేను మూత తీసాను. ఆ కలర్ చూసారు కదండి, నూనె అలా పైకి తేలిపోవాలి. అలా తేలితే చక్క మెత్తగా ఉడికిపోద్ది. ఇలా మగ్గడం వలన చేపల కూరకి చాలా టేస్ట్ వస్తుందండి. ఇప్పుడు ఇందులో ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడిని వేసుకొని ఒకసారి మళ్ళీ అదంతా కలిపేసుకోండి. అలా కలుపుతూనే ఉండాలండి. చాలా టేస్ట్ వస్తుంది. ఎంత మగ్గితే అంత చేపల కూర టేస్ట్ని పెంచిద్దండి. ఇది అంత మగ్గాలండి ఈ పేస్ట్. ఇప్పుడు ఇందులోకి ఒక టేబుల్ స్పూను ఉప్పుని తీసుకోండి. ఉప్పు అయినా సాల్ట్ అయినా పర్వాలేదు, చూసి వేసుకోండి. ఎందుకంటే మనం ముందు ముక్కలకి పట్టించాం కాబట్టి ఒకసారి చూసి ఉప్పుని వేసుకోండి. 2 టేబుల్ స్పూన్ కారం కూడా వేసుకోండి. వేసుకుని మొత్తం అదంతా ఉల్లిపాయలు టమాటాలు ఇవన్నీ కలిపేలా కలుపుకోండి. నేను చిన్న నిమ్మకాయ అంత చింతపండుని కడిగేసి నానబెట్టుకున్నాను. మీకు చింతపండు ఇష్టం లేని వారు నిమ్మరసం కూడా పోసుకోవచ్చు. ఇప్పుడు చింతపండుని పిసికేసి ఆ గుజ్జుని అందులో పోసేసి మనం ముందుగా కలిపి పెట్టుకున్నాం కదండి పసుపు ఉప్పు పట్టించిన చేప ముక్కల్ని అందులో వేసేసుకోండి. అలా వేసేసుకున్న తర్వాత అందులో వాటర్ పోసేయండి. కొంచెం వాటర్ పోసేసి మూత పెట్టేసుకోండి. చిన్న మంట మీద 5 నుంచి 10 నిమిషాల వరకు ఉడకనివ్వండి. గరిటతో ఎక్కడ తిప్పకండి, ఎందుకంటే చేప ముక్క విడిపోతుంది. అలాగా ఒకసారి టేస్ట్ని చెక్ చేసుకోండి. ఉప్పు కానీ కారం కానీ సాలిపోతే ఒకసారి చూసి మీకు ఎలా కావాలో అలాగా చెక్ చేసుకుని కొంచెం వేసుకోండి. సాలకపోతే ఉప్పు కానీ కారం కానీ అలా ఉడకనివ్వండి సన్న మంట మీద. అలా ఉడికిన తర్వాత లాస్ట్న నేనైతే ఇంట్లో తయారు చేసుకున్నాను చేపల మసాలా పొడి. అది కూడా నేను ఒక వీడియో చేసి పెడతాను. ఆ చేపల పొడిని ఒక అర టీ స్పూన్ వేసుకోండి. వేసుకుని అలాగా ఒక 5 నిమిషాలు ఉడకనివ్వండి. ఉడికిన తర్వాత సన్నగా తరిగిన కొత్తిమీరని పైనంతా చల్లేసుకుని ఒక 5 నిమిషాలు మూత పెట్టేసుకోండి. అంతేనండి, వేడివేడి చేపల కూర రెడీ అయిపోయినట్టు. వేడివేడి అన్నంలో కానీ రోటీల్లో కానీ చాలా టేస్ట్ అదిరిపోద్దండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక లైక్